హాయ్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్ శరత్ చంద్ర డాక్టర్ ముంబై నుండి తీసుకొని రావడంతో ఆ డాక్టర్ భూమిని ఆపరేషన్ చేయడానికి ఆపరేషన్ థియేటర్‌లో వెళ్లి చెక్ చేస్తాడు. ఆ డాక్టర్ కూడా భూమి క్రిటికల్ పరిస్థితిని చూసి చాలా టెన్షన్ పడిపోతూ బయటికి వస్తాడు. డాక్టర్ నా కూతురికి ఎలా ఉంది అని శరత్ చంద్ర అడుగుతూ ఉంటే భూమికి శారద, పూర్ణి కూడా ఏడుస్తూ అడుగుతూ ఉంటారు. చూడండి, సిట్యుయేషన్ చాలా క్రిటికల్‌గా ఉంది. నేనైతే భూమి ప్రాణాల్ని కాపాడలేను అని ఆ డాక్టర్ కూడా చేతులు ఎత్తేస్తారు. అదేంటి డాక్టర్ మీరే అలా మాట్లాడితే ఎలా అని శరత్ చంద్ర ఏడుస్తూ ఉంటాడు. చూడండి, బుల్లెట్ గుండెకి చాలా దగ్గరలో ఉంది. ఆ బుల్లెట్ నేనైతే బయటికి తీసేస్తాను. కానీ బుల్లెట్ తీసే సమయంలో గుండె ఆగిపోవచ్చు. బుల్లెట్‌ని తీసేస్తాను కానీ ఇక బ్రతకడం, బ్రతకపోవడం అనేది ఆ దేవుడి చేతుల్లోనే ఉంది. ఎందుకంటే నేను బుల్లెట్‌ని మాత్రమే తీయగలను. ఒకవేళ మధ్య గుండెలో ఆగిపోతే దానికి బాధ్యుడిని నేనైతే కాదు. కాబట్టి నా చేతుల్లో ఏమీ లేదు. ఆ దేవుడినే వేడుకోవాల్సిందే అని డాక్టర్ చెబుతాడు. అయ్యో డాక్టర్ గారు, మీరే ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అని శరత్ చంద్ర దండం పెడుతూ వేడుకుంటూ ఉంటే గగన్ కూడా చాలా ఏడుస్తూ ఉంటాడు. శారద, పూర్ణి కూడా చాలా ఏడుస్తూ ఉంటారు. ఇక ఆ దేవుడినే వేడుకోండి, నేనైతే బుల్లెట్ తీస్తాను అని ఆ ముంబై నుండి వచ్చిన డాక్టర్ చెప్తూ ఉంటాడు. ఇక అయ్యో దేవుడా, నా కూతుర్ని కాపాడు అని ఒకవైపు శరత్చంద్ర భూమిని కాపాడమని గరణ్, శారద, పూర్ణి వేడుకుంటూ ఉంటారు.